రావు గారు పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు బాబాయ్? మీకు తెలుసు, మీ వయసు అప్పుడు మీరు అప్పుడు యంగ్ అయి ఉంటారు. అసలు తెలుగుదేశం పార్టీ అంటూ ఆవిర్భావం జరిగిన తర్వాత ఎన్నోసార్లు ఎంతో మంది ఆ పార్టీ భూస్థాపితం చేస్తాం, ఆ పార్టీ జెండా లేకుండా చేస్తాం ఎన్నో చెప్పారు. ఒకటి ఒకటి జరుపుకుంటూ వస్తున్నారు కదా, తుఫానికి ఎన్నో పెట్టుకుంటూ వస్తున్నారు. రాజధాని ఇవన్నీ సరి చేసుకుంటూ వస్తున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఉండాలా, పడుతుంది. ఎలా ఎలాగైతే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది అది తెలుగుదేశం అంటేనే. ప్రతి ఒక్కరు కూడా ఆనందం తెలుగుదేశం ఉంటేనే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మంచితనాన్ని పెట్టండి, ఏదన్నా మంచి చేస్తేనే కానీ మనం అంటాం. రామారావు గారు ఉండేదాడు ఎలాగుందో ఇప్పుడు దానికంటే ఎక్కువగా ఉంది. ఇల్లు పట్టాలి కానీ, ఇల్లు ఇవ్వడానికి కానీ. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో కూడా బాబాయ్ 5 రూపాయలకి భోజనం పెడుతున్నారంటే అసలు బతుకుతున్నారు, ఎంతో మంది బతుకుతున్నారు దాని మీద. ఎప్పుడు నాలాడు అంటే వెళ్ళలేను, దూరం నడలేను. ఎంతో మంది ప్రత్యేకంగా డైలీకి వెళ్తాడు ఆయన. అవి కూడా వేస్ట్, అసలు ఎక్కడ ఎవరు తినరు, అదంతా వృధా. లేదు, అలాంటిది ఏం లేదు. తిన్నవాడు ఆనందం పడుతున్నారు ప్రతి ఒక్కరు అన్నప్పుడు. ఆయన ఉండితాడు, జగన్ ఉండితాడు, నాన్న సంఖ్య లాగిపించేసాడు. అసలు ఉన్నది కూడా ఇప్పుడు మళ్ళీ అదే తను డెవలప్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. తిన్నవాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ మరొక రకంగా అనుకోలేదు కదా ఎవరన్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా, పసుపు జెండా అని కానీ, సైకిల్ గుర్తు కానీ అసలు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? నాకు ఆనందం అనిపిస్తుంది. ఉత్సాహమే కాదు, ఇప్పుడు ఆయనే రాయపోండి దానికి కాదు, నాకు అదే కావాలని నేను దృష్టిలో పెట్టుకోను. తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుంటుంది, పేదవాళ్ళకి మంచిది. పేదవాళ్ళకి చూస్తారు, ఆడే అంత పూసుకొని ఆడే పోతారు. ఎండగల ఏం లేకుండా పోయేవాడు వాళ్ళే పోతారు, ఈయన ఇలాగా ఉంటాడు. ఈయన ఎలాగైతే అన్ని మార్చినారు కదా తారక రామారావు ముఖ్యమంత్రి. అప్పుడు ఆ పీడబ్ల్యూ గ్రౌండ్ చాలా దగ్గర దగ్గర 6-7 లక్షల మంది ఆ రోజుల్లోనే. మహానాడు జరిగింది, పేరు కూడా అదే. ఇప్పుడు ఆటనారు 100 అడుగుల రోడ్డు పోయి మహానాడు రోడ్డు అంటారు. అది చెప్పేది ఏంటండి, ఇప్పుడు వీళ్ళంతా దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు అండి. దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు. పని చేసేవాడు ఏంటంటే పని కల్పిస్తాడు, రూపాయి సృష్టిస్తాడు. ఫ్యాక్టరీలు అయ్యి, కంపెనీలు అయ్యి, నీకు ఉద్యోగాలు రమ్మంటే ఎలాగొస్తాయి? విద్యాబుద్ధులు చెప్పే పంతులతోనే, టీచర్లతో నువ్వు మందు కూడా లేరు కాపలా కాయపెత్తావా? నీ బెటాలం కాయచ్చుగా. ఊరికి ముందు ఏమన్నంటే తంతాకు వచ్చిన వాళ్ళు అక్కడ కాయటాకి వెళ్ళొచ్చుగా. మీరు వాళ్ళ చెప్పించేది వాళ్ళకి ఎంత విలువ తక్కువ అండి, ఎంత నామోసండి. కాదు ఏంటంటే బతకలేక బడిబంతులు అని ఎన్ని బాధలతో తమాయించుకొని ఉన్నారు అక్కడ. అప్పుడు ఏంటి ఇప్పుడు ఈయన అసలు చంద్రబాబు దొంగ హామీలు ఇచ్చి వచ్చాడని చెప్పి మాట్లాడతారు. నువ్వు మంచి చేతి నిన్నే వచ్చాడు కదా. మరి ఎక్కడ 151, ఎక్కడ 11 పెరిగినాయిగా. అయితే పెరిగినాయా తగ్గినాయా? అవునా? అది నీ దృష్టిలో పెరిగినట్టు పెరిగినట్టే, తగ్గినట్టే. ఏండి వీళ్ళు కనబడే పాడు చేయొచ్చు కానీ కనబడి పాడు చేయలేరండి, మనసులో కానీ మైండ్లు కానీ. అదే మరి కనబడి ఉంటాయి, కనబడి కొన్నే ఉంటాయి. అంటే రాజకీయ పార్టీ అనేదే ప్రజల కోసం. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పి స్థాపించిన పార్టీ. దాన్ని అలాగే ఆయన ఆశయ సాధనకు అనుగుణంగానే ఈ రోజున పరిపాలన కొనసాగుతుంది అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు ఎలా ఉంటుంది? బాగానే ఉందండి, గ్యారంటీ సాగిస్తారు కూడా, బాగానే చేస్తారు కూడా, ఇబ్బంది ఏం లేదు. కానీ అసలు ఆ పార్టీ ఉండదు, ఆ పార్టీని భూస్థాపితం చేసి ఎన్నో మంది ఇవన్నీ పుకార్లు తెప్పించి ఏముండదు. ఇంకా ఆ పార్టీ ఇప్పుడు అయిపోయింది, స్థాపితం అయిపోయింది. ఈ పార్టీ ఇప్పుడు ఉంటుంది పక్కాగా. అంటే ఆ పార్టీ మీద జనాలకున్న కమిట్మెంట్ కానీ, లేక అభిమానం కానీ మీరు ఆ వయసులో చూసుంటారు. అంటే రామారావు గారు పార్టీ స్థాపించింది ఎందుకనేది అందరికీ తెలుసు. ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉండే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అంటూ దానికి ఒక పసుపు జెండా అని, సైకిల్ గుర్తు అని, దాని గురించి మీకు తెలిసిందే అంటే సైకిల్ గుర్తు అంటే సైకిల్ ఇప్పుడు మహానుభావుడు ఆ రోజుల్లో పెట్టాడు పార్టీ. అది ఇప్పుడు మంచి సింబల్ కూడా అయిపోయింది. కాంగ్రెస్ ఇంకా లేదండి, ఇంకా రాదు, ఇంకా లేదు మనకి. ఏది వచ్చినా లేదండి ఇంకా అవకాశం దానికి. ఇచ్చారుగా, అందుకే ఇచ్చారు, మనకు చూపించాడు కదా. దానికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటి కలిశాడు. కూటమి కొద్దిగా బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. ఓ సూపర్.
సో చంద్రబాబు నాయుడు గారు అనేప్పటికి సార్ ఆయన రోడ్లు బాగుండాలి, రవాణా వ్యవస్థ బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, డెవలప్మెంట్ చూసుకుంటాడు ఆయన, అంతేగాని డబ్బు గిబ్బు కాదు. ముందు డెవలప్మెంట్ చూసుకుంటాడు, రోడ్లు చూసుకుంటాడు, అభివృద్ధి చూసుకుంటాడు, అంతే తప్పించి వేరే ఏం కాదు. సో ఆ తరహాగా ఆలోచించి అంటే ఒక 10-20 ఏళ్ళు ముందుగా వెళ్ళి విజన్ 2020 అని కానీ లేదా ఇప్పుడు 2047 అని కానీ అంత ఉన్నతంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటారా సార్? లేరు. నాయకులు ఆయన బ్రెయిన్ ఇంకెవరికి లేదు, రాదు కూడా. అంత బ్రెయిన్ ఆయన. అలాంటి వ్యక్తిని తోలనాడతారు కదా. ఏ మాటలో రాజకీయం కదా తప్పదో అని అంటుంటారు. కాకపోతే ఏం ఇబ్బంది లేదు, బాగానే చేస్తాం. సో తెలుగుదేశం పార్టీ అనేది ఈ రోజున అన్నార్థులకి 5 రూపాయల అన్నా క్యాంటీన్లు అని కానీ లేకపోతే ఉచిత ఇసుకని కానీ ఇవన్నీ అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. సో తెలుగుదేశం పార్టీ అనేది జనాల్లో ఉంటది, గ్యారంటీ ఉంటుంది. ఏంటి గ్యారంటీ ఉంటుంది కూడా. మళ్ళీ జగన్ బాబు అంటే కనిపీడు కూడా ఈసారి. యువ నాయకుడిగా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్? లోకేష్ కూడా పర్లేదు. లోకేష్ కూడా ఫస్ట్ లో కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయ్యాడు, కొద్దిగా పర్లేదు, అన్ని బాగా. యువగల పాదయాత్ర గమనించారా సార్ మీరు? ఎక్కడికక్కడ అడ్డంకులు కానీ మైకులు తీసేసి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటూ వచ్చాడు, ఇబ్బంది ఏం లేదు. లోకేష్ కూడా పర్లేదు, డెవలప్ అవుతాడు, చేస్తాడు కూడా. ఆయన కూడా మంచి మంచి కంపెనీలు వస్తాయి, పర్లే. అంటే పార్టీ అంటే ఏదో జనాల్లో ఏదో వాళ్ళు ఉన్నారులే అనే అంటారా, లేకపోతే మనసుల్లో ఉన్న అభిమానం అంటారా? మనసులో ఉన్న అభిమానం, అంతేగాని ఇవన్నీ మాటలు. అభిమానం అయితే ఉంది, కూటమి అయితే గ్యారంటీ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాదు బాబాయ్, అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మీకు తెలుసుంటే అప్పుడు మీరు యంగ్ జనరేషన్ అయి ఉంటారు. అసలు ఆ పరిస్థితుల నుంచి ఈ రోజు 42 వసంతాలు పూర్తి చేసుకుని 43వ వసంతంలో అడుగు పెడుతుందంటే ఏం చెప్తారు బాబాయ్ తెలుగుదేశం పార్టీ గురించి? మీకు ఉన్న అంటే పేదవాళ్ళ కోసమే వచ్చిన పార్టీ, అది బట్టిగా వాస్తవం. పేదవాళ్ళ కోసం చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తాడు. పవన్ కళ్యాణ్ కలిచాడు కాబట్టి లెవెల్లోకి వస్తారు అంతా కలిసి. ఆయన కొన్ని ఎదుర్కొంటాడు, చేస్తాడు, బాగానే చేస్తారు. అవన్నీ గేటే తాకనవని అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏం చేశారు? వెళ్ళాడు కదా గేట్ తాక, అదే ఆ రోజు అనేది వెనక్కి వెళ్ళిపోయింది, తాకనన్నది చెప్పింది. ఇప్పుడు ఏం చేశాడు? కొడాలని కూడా అలాగే ఆడాడు. ఏం చేశాడు? ఎక్కడ అన్నారు? ఏం చేశారు? గెలవలేదా? గెలిచారు కదా. అలాగే ఆయన చేస్తాడండి. కాకపోతే ఇప్పుడు రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు అప్పుడు ఏం చేశాడా? డబ్బులు వేసాడు, అమ్మఒడు తొక్కవాడు ఏదో అని అవి వేసారు. కానీ డబ్బులు కాదు, ముందు ప్రజలకి అనుకూలంగా ఉండాలి. ఏది లేదు, దేంట్లకి వాటికి రేట్లు పెంచి నానా రద్దు చేశాడు కదా. ఆ డబ్బు కూడా పెట్టుకున్నాడు, జనాలు ఇది చేశాడు. ఇప్పుడు ఇప్పుడు అలంకార్ దగ్గర ఉంది అన్న క్యాంటీన్, అక్కడ ఎంతమంది తింటారు అన్నదానం. ఇప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు కానీ, ఇప్పుడు అక్కడ మీటింగ్ చెప్పేవాళ్ళు కానీ చేసిన వస్తారు. అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ అన్న క్యాంటీన్ ఉంటే అక్కడికి పోతున్నారు. 5 రూపాయలు ఉంటే చాలు. అనకూడదు రోడ్డు అంటే వెళ్ళిపోయి ఏమైనా అడుక్కున్న 5 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయి తింటుంటారు. మరి అవన్నీ తీసేసావుగా, కలర్లు మార్చేసావు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల కోసం వచ్చిన పార్టీ అంటారా, లేకపోతే ఏంటి? ప్రజల కోసమే చేస్తారండి, ప్రజల కోసం చేస్తారు. అంటే ఆయన పార్టీ అని కాదు, మన అభిమానం ఏంటంటే మనకి అభిమానం చంద్రబాబు నాయుడు అనే కాదు, మనకి ఎవరైనా చేసిన వాళ్ళు కావాలి. ఇప్పుడు ఏ రూపంగా ఏదైనా చేసిన వాళ్ళు కావాలి. కానీ లాడికి 1000 ఇచ్చాను, లేదా ఆటో వాడికి 2000 ఇచ్చాను, లాడికి 10,000 ఇచ్చాను, ఇవన్నీ ఆటో వాడికి దేనికి ఇవ్వాలండి? కష్టపడతాం. ఇప్పుడు మనం కష్టపడుతున్నామా? మనం కష్టపడతాం కదా. ఆ 10,000 ఇస్తారు, గడిచిపోద్దా? గడవదు. అవి ఇచ్చి దానికి ఎక్కడ పడితే అక్కడ ఆపేసి టోల్ గేట్లను లేకపోతే డ్రెస్ లేదనో ఏ ఒకటి 1000 2,000 వేసి 10,000 ఇచ్చినావు, 2 సార్లు ఎక్కడ ట్రాఫిక్లో ఆపేసి దుబ్బేస్తాను. ఇది కాకుండా వాళ్ళకి ఒక శాశ్వత ఇల్లు ఉండాలని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించినట్టుగా టిట్కో ఇల్లు కానీ, లేకపోతే ఈ రోజున అన్నా క్యాంటీన్లని కానీ, లేకపోతే రోడ్లని కానీ, అది ఇది కదా డెవలప్ చేస్తాను. కనీస అవసరాలు కదా. వన్ టౌన్లో లో బ్రిడ్జిలో ఎంత నరకం అనిపిస్తారు, కుంటలు పడిపోయి రోడ్డు. ఇదంతా మరి వాళ్ళు తిరిగేదే రోడ్డే కదా, మరి ఏమి చేశారా? చేయలే. ఇప్పుడు కొద్దిగా పూడిస్తున్నారు కదా కొన్ని రోడ్లు. రైల్వే స్టేషన్లో అవన్నీ రైల్వే స్టేషన్ రోడ్లన్నీ ఇప్పుడు వేశారు. అంత మునుపు ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఏం చేశాడా? చేయలే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడగా ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రికి కొడుగ్గా చేస్తాడు. ఆ రోజు పాదయాత్రలో ఆయన చేశాడు పాదయాత్ర. ఎంతమంది అడ్డుకున్నారు, ఎంతమంది వెనక లెట్టారు, కరెంట్లు లేకుండా లైట్లు లేకుండా ఏమో చేశాడు. అవన్నీ ఎదుర్కొని వెళ్ళాడు కదా.
ఈ రోజున బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడిని బయటికి రాకుండా జైల్లోనే ఉంచేదని జైల్లో పెట్టారు. ఇప్పుడు ఫ్రెష్ అయితే ఆయనకి పనికి వచ్చింది. ఆ జైల్లో పెట్టేదే పనికి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎవరు రానివ్వలేదు ఇక్కడికి. అవన్నీ పద్ధతి బాగా అమెరికా నుంచి కూడా ఆయనకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది ఆ మనసుల్లో ఉందంటావా? లేకపోతే మనసులోనే ఉందండి, మనసులో ఉంది, అభిమానం ఉంది. ఇప్పుడు జగన్ గారిని అలా చెల్లి విమర్శిస్తుంది, ఆయన చేస్తుంది. మరి జగన్ బాబాయ్ నాని చంపేశారని అంటారు.